ఈరోజు ఏ కుటుంబాన్ని కదిపినా ఎంత భయంకరమైన పరిస్థితులు, బయటకెంత చక్కగా నవ్వినట్లు కనపడుతున్నారు కానీ నిజానికి ఆ ఆనందం వారి జీవితాలలో లేదు. మనందరికీ చార్లీ చాప్లిన్ తెలుసు కదండి. ఆయన పేరు వింటేనే నవ్వొస్తుంది మనకి. మంచి స్టాండప్ కామెడియన్. ఆయన నటనతో ఎంతటి నవ్వలేని వారిని ఆయన నవ్వించేస్తాడట. ఒక రోజున ఆ చార్లీ చాప్లిన్ వర్షంలో నిలబడి తడుస్తూ ఉన్నాడట. తడుస్తూ ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడట, ఏమయ్యా ఎందుకు అలాగా, వర్షం వస్తుంది పక్కన నిలబడొచ్చు కదా, ఎందుకు అలా నిలబడి తడుస్తూ ఉన్నావు, అంత బాధ నీకేమొచ్చింది, అలా వర్షంలో నిలబడిపోయి తల కిందకు వంచేసి ఏదో ఆలోచనలకు వెళ్ళిపోయావు, చాలా దుఃఖంలో ఉన్నట్టున్నావు అని అడిగితే ఆ వ్యక్తి ఒక మాట చెప్పాడట, ఈ వర్షంలోనైనా నా కన్నీరు ఎవరికి కనపడకుండా నన్ను ఏడవనివ్వి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా నవ్వునే చూస్తారు, నేను నవ్వించే ఆ నవ్వునే చూస్తారు, కానీ ఆ నిజమైన నవ్వు నా జీవితంలో లేదు అని వర్షంలో నిలబడి ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకంటే సమాజానికి ప్రజలకు కన్నీరు తెలియకూడదని. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, నవ్వాలనుకుంటే పక్కన మంచి షో జరుగుతుంది, కొన్ని వేలు వెచ్చించి టికెట్లు కొనుక్కొని మరి వెళ్తున్నారు ప్రజలు నవ్వడానికి, కొంత సమయం ఆనందంగా ఉండడానికి. అక్కడ ఒక మంచి కమెడియన్ వచ్చాడు చార్లీ చాప్లిన్ అని, వెళ్ళొచ్చు కదయ్యా అని అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడట, ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే. నవ్వించడానికి వచ్చాను కానీ నిజమైన నవ్వు నాకు లేదు. అందరిని ఆనందింప చేయడానికి వచ్చాను కానీ నాలో నిజమైన ఆనందము లేదు. నా కన్నీరు ఎవ్వరికి తెలియకూడదని వర్షంలో నిలబడి నేను ఏడవలసిన పరిస్థితి అని చెప్తూ ఉన్నాడు. నిజం కాదా? నా జీవితాలు అటువంటి పరిస్థితుల్లో లేవా? బయటకెంతో చక్కగా కనపడతావు, ఎంతో హుందాగా కనపడతావు, కానీ నీ లోపల నీ స్థితి అది కాదు. నీ కుటుంబంలో పరిస్థితి అది కాదు. ఎంతో వేదన ఉంది, ఎంతో కన్నీరు ఉంది, ఎంతో అసమాధానం ఉంది, ఎన్నో పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు, పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు, తల్లిదండ్రులంటే పిల్లలకు పడదు. ఒకరికొకరికి పొంతన లేని కుటుంబాలను చూస్తూ ఉన్నాము. ఎందుకండి ఈరోజు ఇన్ని ఆత్మహత్యలు, ఎందుకు ఇన్ని ఘోరాలు మనం ఎందుకు చూస్తూ ఉన్నాం? న్యూస్లో మార్నింగ్ లేవగానే వార్తాపత్రికల్లో అదే, టీవీ ఆన్ చేస్తే న్యూస్ ఛానల్స్లో అవే, మొబైల్స్ ఆన్ చేస్తే అవే, ఎక్కడ చూడు హత్యలు, మారణ హోమాలు, మానభంగాలు, ఆత్మహత్యలు, ఇవే కదా మనం చూస్తున్నవి. ఎందుకు ఇలా అయిపోయింది పరిస్థితి? మనిషి హృదయంలో సమాధానము లేకే. ఎంతో డబ్బుంది, పేరుంది, పలుకుబడి ఉంది, ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ వారి జీవితంలో ఏం కొదవగా ఉంది? సమాధానము లేదు, దేవుడిచ్చే శాంతి లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను.